ఆగస్టు నెలలో ధరల గురించి చెప్పమని చాలామంది అడుగుతున్నారు. నేను గతంలో చెప్పడం జరిగింది. ఆగస్టులో ధరలు మనం నిమిత్త మాత్రం చూడాల్సిందని చెప్పి, కానీ అన్నదాతలు పదే పదే అడుగుతున్నారు. మంచిదో చెడ్డదో ఏదో ఒకటి చెప్పండి, మీరు చెబితే ఈ సమాచారం పర్ఫెక్ట్గా ఉంటుందని కామెంట్ కూడా చేస్తున్నారు. గతంలో జూలై నెలలో అంటే అప్పుడు ఎగుమతులు అప్పుడు ఇంకా ఆరంభం కాలేదు, ఎక్స్పోర్ట్ అవుతుందా లేదని కనుక్కుని తర్వాత మాత్రం చెప్పడం జరిగింది. డబ్ల్యూఎస్ సర్వే లాగా అది ఓకే అయింది. కానీ ఆగస్టు ధరలు ఎక్కడ ఆరా మస్తాన్లాగా ఫెయిల్యూర్ అవుతుంది అనుకున్నాను. కానీ అన్నదాతలు మాత్రం తెలిసిన సమాచారం ఇవ్వండి అంటున్నారు. కాబట్టి ఇప్పుడు నేను తమిళనాడు తిరుచిరాపల్లి రాజా గారు ఎంఎస్ఎం రాజా సయ్యద్ మొహమ్మద్దీన్ రాజా గారితోనూ, మహారాష్ట్ర మా నాగపూర్ పార్టీ నందులాల గారితో అందరితో మాట్లాడడం జరిగింది. అందుకే మీ ముందు తీసుకొచ్చాను. ఒకటి ముందుగా చెప్పాలంటే ఆగస్టు నెలలో ధరలు పెరిగే అవకాశం ఏమాత్రం లేదు. ఎందుకంటే అనంతపురం ఇవాళ 2,8,000 చిన్న గిన్నెలు దిగుమతి అయ్యాయి. ఆ సంఖ్య అనంతలో మాత్రం ఇంకా పెరుగుతూ పోతే 3 లక్షలు దాటేస్తే ధర తగ్గడం మాత్రం ఖాయం. ఎందుకంటే మీరు అడగమని చెప్పమని కాబట్టి చెబుతున్నాను. ఇవాళ అంగళ్ళు కేవలం ఒక మండీలో ఒక ఆట మాత్రం 1,050 వేయడం జరిగింది. మిగతా మండీలంతా 600 నుంచి 700, 750 ఈ ధరలు మాత్రం వెళ్ళాయి. వాస్తవికంగా చెప్పాలంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పుడు టమోటాలు పెరగడమే కానీ తగ్గడం లేదు. మహారాష్ట్రలో భారీగా వర్షాలు పడుతున్నాయి, మీకు అందరికీ తెలిసిందే. అక్కడ కూడా సమాచారం సేకరించాను. వర్షాలు అయితే పడుతున్నాయి కానీ టమోటా తోట ఉన్న చోట్ల మాత్రం పెద్దగా వర్షాలు పడడం లేదు అన్నది సమాచారం. ఔరంగాబాద్ కూడా ఈ నెల 20 తేదీ తర్వాత 20 తేదీ తర్వాత కాస్త అక్కడ కూడా స్టాక్ పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే ఆగస్టు మాసంలో మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అనంతపురం 3 లక్షల మార్కు దాటే వరకు ధరలు ఇవే ధరలు కొనసాగుతూ ఉంటాయి. అక్కడైతే క్వాలిటీలు లేవు, మచ్చకాయలు ఎక్కువగా ఉన్నాయి. మొత్తం మీద చూస్తే మాత్రం ఈ 1000, 11, 12, 16, 2,000 ఈ ధరలు మనం మర్చిపోవాల్సిందే. ఏమైనా ఇదే ధరలే, కానీ అనంతపురం దిగుమతి మాత్రం 3 లక్షల సంఖ్య దాటి 4 లక్షలు చేరితే మాత్రం ధర గ్యారంటీగా తగ్గుతుంది. నిన్న కూడా అనంతపురం వర్షం పడ్డది, కానీ కేవలం కళ్యాణదుర్గం ఏరియాలో ఒక మండలంలో మాత్రం భారీగా వర్షం పడింది. తదిమ ప్రాంతాల్లో పెద్దగా వర్షాలు. మొత్తం మీద చూస్తే దిగుమతులు అన్ని చోట్ల కూడా పెరిగే అవకాశం కానీ తగ్గే అవకాశం లేదు. మహారాష్ట్ర కూడా ఔరంగాబాద్లో మహారాష్ట్ర భారీ వర్షాలు పడుతున్నా కానీ టమోటా తోటల చోట మాత్రం పెద్దగా వర్షాలు పడలేదు. ఆ టమోటా తోటలు లేని చోట మాత్రం వర్షాలు పడుతున్నాయి. మొత్తం మీద చూస్తే భవిష్యత్తు అంత ఆశాజనకంగా లేదు. నేను అనగా చెప్పే ఒకే ఒక విషయం, అనవసరంగా అదనంగా ఖర్చు పెట్టద్దండి. ఎంత కావాలో అంతే ఖర్చు పెట్టండి. భారీ ధరలు వెళ్ళే అవకాశం అయితే లేదు. అయితే మనకైతే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా వర్షాలు లేవు. ఏమన్నా ఒకసారిగా తమిళనాడు కానివ్వండి, మన ఉభయ తెలుగు రాష్ట్రాలు కానివ్వండి, భారీ వర్షాలు ఇప్పుడు ఎక్కడన్నా ఏదైనా ప్రాంతం దెబ్బతింటే తప్ప ధరలు పెరిగే అవకాశం లేదు. మొత్తం మీద చూస్తే ఈ నెల ఇంచుమించుగా ఒక వారంలో అటు ఇటుగా ధరలు పెద్దగా తగ్గవు, ఇవే ధరలు కొనసాగుతూ ఉంటాయి. కానీ సెప్టెంబర్లో మాత్రం ఈ వర్షాలు పడకుండా ఇలాగే ఉంటే మాత్రం దిగుమతులతో భారీగా పెరిగే అవకాశం ఉంది. ధరలు ఏమవుతాయో చెప్పలేము. ఈ నెల 10వ తేదీ ఇంకా కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. మరొక 15 రోజులు వస్తే పెద్దగా వచ్చిన ఢోకా లేదు. ఔరంగాబాద్ కూడా ఇప్పట్లో ఆరంభమయ్యే సూచనలు లేవు. కాబట్టి ధరలు అయితే పెరగవు. తగ్గే విషయానికి వస్తే మాత్రం అనంతపురంలో 3 లక్షల మార్కు దాటితే మాత్రం ధరలు తగ్గుతాయి. 2,50,000 ఇలా వస్తే మాత్రం పెద్దగా ధరలు తగ్గే అవకాశం లేదు. మొత్తం మీద చూస్తే ఆగస్టు నెల అంత ఆశాజనకం కాదు. సెప్టెంబర్ క్వశ్చన్ మార్క్. బట్ దీని అంతటికీ ప్రకృతి మనకైతే వర్షం కురవలేదు కాబట్టి భారీ వర్షాలు కురిస్తే మాత్రం మనం అనుకున్న అంచనాలు అటు ఇటు కావచ్చు. మొత్తం మీద అయితే మాత్రం ఆగస్టు నెలలో ఇంతకు మించి ధరలు వెళ్ళే అవకాశం లేదు. ఈ ఆగస్టు ఈ నెల 10వ తేదీ ఇంచుమించు ఈ నెల ఒక వారం రోజులు అటు ఇటుగా ఇవే ధరలు కొనసాగుతూ ఉంటాయి. ఆందోళన చెందకండి. ఆ లోపల మాత్రం అనంతపురంలో మాత్రం దిగుమతి భారీగా పెరిగితే మాత్రం ధరల విషయం కాస్త ప్రశ్నార్థకమే. టోటల్గా ఆగస్టు నెల మనం కేవలం నిమిత్తం మాత్రమే, అంత ఆశాజనకం కాదు భారీగా వర్షాలు పడితే తప్ప. నేను ఆగస్టు నెల వీడియో చేయను అన్నాను. ఇవాళ అంగలు కూడా 2-3 రైతులు అన్నదాతలు అడిగారు. చాలామంది కామెంట్ పెట్టి నిన్నైతే ఒక ఆయన వెటకారంగా పెట్టాడు, కనీసం ఆగస్టు చివరిలోనే ధరలు చెబుతారని చెప్పి. అయితే మన ప్రాంతంలో మాత్రం మదనపల్లి అంగళ్ళు రోజు దిగుమతి తగ్గుతుంది, ఇక్కడ పెరగడం లేదు. కానీ ఆగస్టు 10 కొత్త కాయలు ఉన్నాయంటున్న అన్నదాతలు అది ఎంత మాత్రమో అర్థం కావడం లేదు. మొత్తం మీదైతే ఆగస్టు ఆశాజనకం కాదు. ధరలు పెద్దగా పెరగవు. ఏమన్నా వానదేవుడు ఎక్కడన్నా కుండబోత కురిపిస్తే తప్ప ధరలు పెరిగే అవకాశం ఏమాత్రం లేదు. నేను అందుకే వీడియో చేయనన్నాను, పదే బలవంతం చేస్తూ చెబుతున్నాను. భారీ అంచనాలు పెట్టుకోకండి. డోంట్ ఎనీ హోప్స్ ఇన్ ఆగస్ట్ మంత్. బట్ వీటన్నిటికీ మధ్య వర్షం ఒకటి ఉంది. అనంతపురం మాత్రం దిగుమతి రోజు 1,76,000, ఇవాళ 2,08,000. పొరపాటులో గ్రహపాటులు 3 లక్షలు దాటి 3,50,000 చేరుకుంటే మాత్రం ధర తగ్గుతుంది. కానీ ఈ 15 రోజులు ఒకసారి అంత దిగుమతి వస్తుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. మొత్తం మీద చూస్తే ఆగస్టు నెల
ధరల విషయంలో మనం నిమిత్త మాత్రం జూలై విషయంలో మాత్రం ఘంటాబద్ధంగా ఖరాఖండిగా చెప్పాను. ఆగస్టులో కాస్త తడబడుతుందని సంశయిస్తున్నాను. మీరు కూడా గమనించండి.